ఉపాధి వంటి అంశాలపై చర్చించడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి జిల్లా నాయకులు, అదేవిధంగా ముదిరాజ్ సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు పిట్టల అశోక్ గారితో లోకల్ లీడర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. అన్న నమస్తే. యాక్చువల్లీ మీతో ప్రధానంగా కలవడానికి కారణం ఏంటంటే అన్న, బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు టీఆర్ఎస్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పార్టీని వీడవలసి వచ్చింది, లేకుంటే పార్టీ తొలగించింది? మొత్తం మైండ్గా చూసి రాజకీయాలకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ వర్గాలకు సంబంధించిన వారు నాలాంటి వారిని ఖచ్చితంగా ఎదగనీయకుండానే చేస్తారు. అన్న మారిరా లేదా తొలగించిరా అని అంటే దీని విషయం నేను ఇదేం చెప్తాను. ఇక్కడ పక్కనే ఉంది. నియామకాల విషయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో నిజంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం అని చెప్పి ఇప్పుడు ఉన్న అధికార పార్టీ చేస్తుంది విమర్శ. కేసీఆర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ అనేది దాన్ని ప్రశ్నించలేకపోతుంది, అడగలేకపోతుంది ఈ విషయం. గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు ఒకసారి రాలే, 2 సార్లు రాలే, 3 సార్లు వచ్చి, అవును 3 సార్లు మంది మార్బలం తీసుకొని 100 మందిని తీసుకొని వచ్చి ఫోటోలు దిగి అసలు అత్యధికంగా హెచ్ఎండి నిధులు తీసుకొచ్చిన ఘనత నాది అని చెప్పి దాని గురించి మీరేం కుటుంబాల పనులు, తూతు మంత్రం పనులు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ ల్యాండ్స్ కొనుక్కొని రియల్ ఎస్టేట్ పరంగా ఎంత హైదరాబాద్కు మనం కోతపాటి దూరంలో ఉంటాం, కానీ ఇక్కడ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానంగా కొన్ని ల్యాండ్సే, కానీ అందులో ఒకటి నార్నే ఎస్టేట్ కూడా. ఆ రంగారావు అనేటువంటి భూతం వచ్చి ఛార్జ్షీట్ విడుదల చేశారు. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఛార్జ్షీట్ విడుదల చేసి 10% ఏవైతే ఉన్నాయో ఇలా ఆక్రమణకు అవుతున్నాయని చెప్పేసి అని కూడా మీరు ఇది బురద జల్లే కార్యక్రమే తప్ప నిజంగా దీని మీద నిర్ధారణ లేదు, ఈ నిజాలు లేవు. అసలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అండి గత ప్రభుత్వంలో వాస్తవానికి బునాది కాని కాలువ మీద నిర్వీర్యం చేశారు. వాస్తవానికి ఇక్కడ పనులు చేపట్టలేదు, కొంతవరకు కూడా డబ్బును కేటాయించలేదు, ప్లస్ అట్లా పోతే రైతులకు నీళ్ళు అందించలేదని ఒక ఆరోపణ పైలశేఖర్ రెడ్డి మీద. దీని విషయం మీద మీరేం చెప్తారా? చంపినోడే సంతాపం ప్రకటించిందంట కదా. అసలు ఈ బునాది కాని కాలువ పాపం కమిషన్లు దండుకోవాలి తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మీకు గెలిచిన తర్వాత ఏడేడైతే సమస్యలు ఉన్నాయో గాడపోయి ఫోటోలు అయితే తీయడు. అవును, రుద్రవేలి బ్రిడ్జి కాడికి పోయిండు. అవును పోయిండు. మరి మేము ప్రారంభిస్తున్నాం, అక్కడ గాలే వాళ్ళు శాతగాని వాళ్ళు అవి నీకేం శాతనైంది, ఏం పని జరిగింది?